మరో బ్రేకింగ్ న్యూస్ మూసీ ప్రక్షాళన మొదలైంది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మూసీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు అధికారులు జారీ చేసిన నోటీసుల గడువు ఇవాల్టితో ముగియనుంది. ఇప్పటికే మూసీలో తొలగించాల్సిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. అటు మూసీ నిర్వాసితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. మూసీ నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించేందుకు 14 మంది హౌసింగ్ అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఈ రోజు అయితే ఇచ్చిన నోటీసుల గడువు ముగిసిపోనుంది. అయితే 14 మంది హౌసింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ వారిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలు కూడా నిర్వాసితులకు అంటే ఇల్లు కోల్పోయిన వారికి అండగా ఉంటాము అంటున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రామ్ ప్రసాద్? గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అయితే మూసీ ప్రక్షాళన దిశగా అయితే ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే ఏదైతే మూసీలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయో అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మూసీని ఏదైతే ఉందో హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే 16,000 మంది కూడా నిర్వాసితులను గుర్తించడం జరిగింది. 16,000 మందికి కూడా సరిపడా ఇప్పటికే 15,000 డబుల్ బెడ్రూమ్లను కూడా ఇటు కేటాయించిన నేపథ్యంలో ఇటు వాళ్ళు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లో కూడా వెళ్ళాలంటూ అంటే మనం చూస్తున్న పూర్తి స్థాయిలో అది కబ్జాకు గురైంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరిగినటువంటి నిర్మాణాలలో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా ఇటు రివర్ బెడెడ్ అంటూ కూడా క్యాన్సల్ ఏదైతే ఉందో మార్కింగ్ కూడా చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఈ మార్కింగ్ చేసినటువంటి అన్నిటికి కూడా గత 3 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. 3 రోజులలో ఖాళీ చేసి మీకు ఏదైతే అలొకేట్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లో అందులోకి షిఫ్ట్ అవ్వాలంటూ కూడా ఇటు సంబంధిత శాఖల అధికారులు చెప్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులకు కూడా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే ఆమ్రపాలి 14 మంది హౌసింగ్ అధికారులు ఏదైతే హౌసింగ్కు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో అవకతవకలు జరగకుండా మనం చూస్తున్నాం. కొంతమంది మేము కూడా ఇటు మూసీ నిర్వాసితులం అంటూ కూడా డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘటనలు కూడా పునరావృతం కావడంతో ప్రత్యేకంగా ఇటు జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి 14 మంది అధికారులు అయితే ఎప్పటికప్పుడు అక్కడ మూసీ నిర్వాసితులకు అందుబాటులో ఉండి వారికి ఎవరికైతే ఎక్కడైతే కేటాయించారో ఆ కేటాయించిన క్రమంలో వారు ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి అక్కడ వాళ్ళు చేరేందుకైతే కేటాయించినటువంటి ఇల్లుకి చేరేందుకైతే ఇటు జీహెచ్ఎంసీ తరఫున కూడా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు మనం చూస్తున్నాం మూసీ పొడవున ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు నిర్వాసితులను కూడా గుర్తించడంతో పాటు వారికి ఏదైతే ఇల్లులు కేటాయించడం జరిగిందో ప్రస్తుతం ఉన్న ఇల్లులు ఖాళీ చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజుతో నోటీసులు ముగియడంతో రేపు హైడ్రా కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తూ ఉంది. కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మూసీ నిర్వాహితులు ఉన్నారో ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఒక అంగీకారం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 కోట్ల రూపాయలతో రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా అయితే ఈ యొక్క ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే అక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా ఇటు డబుల్ బెడ్రూమ్లలో షిఫ్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఎవరైతే అధికారులు కూల్చివేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా తిప్పికొట్టే విధంగా ఇక్కడ చూస్తున్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఇల్లును కూడా నిర్మించి కేటాయించేటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతూ ఉంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు కొంతమంది ఎవరైతే రాజకీయ నాయకులు అయితే అండగా ఉంటామంటే మనం చూస్తున్నాం దీన్ని రాజకీయం చేసే విధంగా కొన్ని పార్టీల నాయకులు అక్కడ వెళ్ళి అయితే ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వివిధ రకాలైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ ఇటు మూసీ నిర్వహిస్తున్నాం కానీ రెచ్చగొట్టే విధంగా ఇటు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని వీడియోస్ పెడుతున్న వారికి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులు ఎవరైతే ఇప్పుడు మూసీ నిర్వాసితులకైతే డబుల్ బెడ్రూమ్లను కూడా కేటాయిస్తున్న క్రమంలో ఇక్కడే కొంతమంది అక్రమార్కులు కూడా అక్రమంగా వచ్చి చేరేటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో ఇటు హౌసింగ్ అధికారులు కానీ అటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా ఏదైతే ఈ 2 శాఖలు అది రెవెన్యూ కానీ అదేవిధంగా ఇటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా అయితే ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా వారు మార్కింగ్లను కూడా పరిశీలించడం జరిగింది. రానున్న కొద్ది రోజులలోనే ఏదైతే కేటాయించినటువంటి ఇల్లులకు వాళ్ళైతే ఇటు వెళ్ళినట్లయితే వీటిని డిమాలిషన్ చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే
తప్పుడుగా ఎవరైతే స్క్రోలింగ్ చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ కూడా తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను చేరుకునే దిశగా అయితే ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్కి అయితే ముందుకు సాగుతా ఉన్న క్రమంలో ఎవరైతే మూసీ నిర్వాసితున్నారో వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో పాటు రానున్న రోజుల్లో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించి అయితే ఇటు ఏదైతే ఉపాధి కల్పన దిశగా కూడా ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లయితే ఇప్పటికే పురపాలక శాఖ సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కూడా వాళ్ళకి తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ భూముల్లో ఆక్రమించినప్పటికీ కూడా వాళ్ళు కొద్ది ఏళ్ళుగా అయితే అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఉపాధికి సంబంధించి కానీ వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కూడా ముందుకు సాగుతుందంటూ ఒక భరోసాను కల్పిస్తూ అయితే ఎవరైతే ఇటు మూసి నిర్వాసిస్తున్నారో వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లలోకి ఖాళీ చేపించేసి అయితే డబుల్ బెడ్రూమ్లోకి వెళ్లే విధంగా అయితే అక్కడ అధికారులు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. రామ్ ప్రసాద్, ఓవైపు ప్రభుత్వం మూసీ నిర్వాసితులను ఇంకో ప్రాంతానికి కట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రభుత్వంపై దుమ్ము పోసే ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు అటు ఈటల రాజేందర్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డిని 1,00,000 మందితో చుట్టుముడతామని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్, మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మనం ఎందుకంటే చూస్తున్నాం గత 3 రోజులుగా కూడా అధికారులు చాలా శాంతియుతంగా ఎవరిని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అవి అక్రమ నిర్మాణాలని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో వారందరూ కూడా గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చలేటువంటి ఒక చర్యలు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేయదంటూ కూడా వారికి 16,000 మందిని గుర్తించడంతో పాటు 15,000 బెడ్రూమ్లను కూడా డబుల్ బెడ్రూమ్ హౌజులను కూడా అలకేట్ చేయడంతో పాటు వారికి కావాల్సిన విధంగా వారి కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా అయితే అన్ని రకాల సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒకవైపు యోచనలు చేస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే ఇటు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని రెచ్చగొడుతూ కూడా ఇటు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ బదనాం చేసే విధంగా అయితే అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేయబడుతున్నాయి. ఇటు రోడ్లపైన ధర్నాలు చేయడం కానీ అధికారులపైన ఇటు దూషించడం కానీ వారు కొంత ఆత్మహత్యలకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీస్ శాఖ ప్రతిదీ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే దిశగా వెళ్తుందో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు కాబట్టి కొంత ప్రతిపక్షాలు కూడా ఏదైతే వారిని ప్రలోభ పెట్టి ఇబ్బందులు చేయొద్దనేటువంటి ఒక సంకేతాలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.